హలో నమస్తే, నేను మీ ఆంజనేయులు. ఈరోజు మీ ముందుకు ఒక కొత్త టాపిక్ తీసుకొని వచ్చా. అందరికీ రెగ్యులర్గా ఉండే సమస్య, దాంతోపాటు అక్కడికి వెళ్తే మనకు చాలామందికి భయం అవుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలి, చాలామందికి దాని స్టెప్స్ ఏంటి తెలియదు. పబ్లిక్లో ఒక అవగాహన కావాలి. ప్రతి ఒక్కరికి ఆ ప్లేస్లో పోవాలంటే భయం, కానీ వాళ్ళు ఏంది మనం ఉండలేము. వాళ్ళంటే మనకు ధైర్యం, వాళ్ళు లేని మనం ఏం జరగలేం. ఆ రోడ్డు మీద రాత్రి 12 గంటలకు బయటకు పోవాలి, ఆడ మనిషి అమ్మాయి ఒక బయటకు పోవాలంటే వాళ్ళు కంపల్సరీ ఉండాల్సిందే. నేను ఎవరి గురించి చెప్తానో మీకు బాగా అర్థమై ఉంటుంది. దాంతోపాటు మన దగ్గర ఈరోజు దాంట్లో ఉన్న ఒక ఎంప్లాయ్, అంటే మా తరపున మేము అనుకోవచ్చు ఒక చిన్న మేధావి, సెక్షన్స్ గురించి చాలామందికి తెలియదు. మనకు ఇన్ సెన్స్ నేనే చెప్పొచ్చు మీకు, పోలీస్ డిపార్ట్మెంట్ అండి. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏంది హైదరాబాద్లో కానీ ఆల్ ఓవర్ ఇండియాలో కానీ, దాంతోపాటు మన తెలంగాణలో చాలా బాగుంది. అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతున్నారు, అన్నిటికీ అడ్వాంటేజ్. ఒక విక్టమ్ దొరకాలనుకుంటే విత్ ఇన్ 1 అవర్లో పట్టుకున్నంత టెక్నాలజీ ఉంది మన దగ్గర ఇప్పుడు తెలంగాణలో. ప్రభుత్వం కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చాలా కృషి చేస్తుంది. దాంతోపాటు వాళ్ళ గురించి ఇప్పుడు డిపార్ట్మెంట్ గురించి చాలామంది తెలియదు. వాడి గురించి కొద్దిగా యాక్చువల్లీ పోలీస్ స్టేషన్ పోయిన తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏం చేయొద్దు, వాడి గురించి కొద్దిగా క్లుప్తంగా తెలుసుకుందాం. మనకంటే మనం చెప్పేదానికంటే దాంట్లో ఉన్న వ్యక్తులు చెప్పడం ఇంకా మనకు చాలా మంచిది. మనతోటి ఇప్పుడు సందీప్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, ఇప్పుడు మాకందరికీ పోలీసులు అంటే తెలుసు, పోలీస్ స్టేషన్ అంటే తెలుసు, అక్కడ వరకే తెలుసు. అసలు పోలీస్కి వెళ్ళిన తర్వాత నాకు ఒక సమస్య వచ్చింది. నన్ను ఎవరో కొట్టేసి పోయిన తర్వాత అక్కడ పోయి నేను ఏం చేయాలి, ఫస్ట్ అందరూ తెలుసు, ఒక కంప్లైంట్ ఇవ్వాలని తెలుసు, అంతవరకే తెలుసు. దాని తర్వాత ఏం జరుగుతుంది, ఏం చేయాలన్నది మాత్రం చాలామంది తెలియక కొంతమందిని విసిగించడం జరుగుతుంది, వాళ్ళకి తెలియక. దీని గురించి చాలామంది సమస్య ఉంది సార్. కొద్దిగా మీరు దాని గురించి క్లుప్తంగా వివరిస్తారని. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే, పోలీస్ స్టేషన్కి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నేరస్తుడు అనుకోండి, ఇప్పుడు నేరస్థలం నుండి వచ్చినటువంటి బాధితుడు అనుకోండి. అవును, ఒక నేరస్థలం నుండి వచ్చినటువంటి బాధితుడు పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో అతను చేసేది ఫస్ట్ కంప్లైంట్ అండి. ఓకే, దాన్ని మనం ఫిర్యాది అనుకుంటాం. సార్ అదే బాధితుడిని విక్టిమ్ అంటాం. ఓకే, ఒక విక్టిమ్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇచ్చేటటువంటి కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాక పోలీస్ స్టేషన్లో ఉన్న ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లేదా అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ రిసీవ్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గ్రావిటీ చూస్తారండి. కంప్లైంట్ అది ఎటువంటి నేరం అని, ఓకే, అంటే కాగ్నిజబులా లేదా నాన్ కాగ్నిజబుల్ ఎఫెన్స్ అనేది ఫస్ట్ చెక్ చేస్తారు. సార్ ఇప్పుడు కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అంటే ఏంటి సార్? అది కాగ్నిజబుల్ ఎఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ ఎఫెన్స్ అంటే కాగ్నిజబుల్ అంటే పట్టదగిన నేరం అండి. ఓకే, నాన్ కాగ్నిజబుల్ అంటే అది పట్టదగని నేరం. ఓకే. యాక్చువల్లీ దీంట్లో డెఫినేషన్ ఏంటంటే, పట్టదగిన నేరం అంటే వితౌట్ అన్ ఆర్డర్ ఆఫ్ కోర్ట్ ఆర్ వితౌట్ ఎనీ పర్మిషన్ ఆఫ్ కోర్ట్ వీ కెన్ డైరెక్ట్లీ అరెస్ట్ ఎ పర్సన్. పట్టదగిన నేరం అది. పట్టదగని నేరం అంటే నాన్ కాగ్నిజబుల్. ఇక్కడ ఏంది, వితౌట్ ఆర్డర్ ఆఫ్ కోర్ట్ యూ కెనాట్ అరెస్ట్ ఎనీ పర్సన్. ఓకే, యూ కెనాట్ అరెస్ట్ అంటే ఎఫ్ఐఆర్ కూడా మీరు చేయలేరు. ఓకే. సో నాన్ కాగ్నిజబుల్ అది ఉంటుందండి. రైట్. యాక్చువల్లీ ఇక్కడ కంప్లైంట్ వచ్చిన తర్వాత విక్టిమ్ మన దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఒకవేళ అది కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చెప్తానండి. ఓకే. కాగ్నిజబుల్ అఫెన్స్ అయిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఈ ఎఫ్ఐఆర్ అనేది అందరికీ తెలుసు, అబ్రివేషన్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని. అవును సార్. ఇది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 154 అండ్ 157 సిఆర్పిసి ప్రకారం తీసుకోవడం జరిగింది. ఓకే. ఎఫ్ఐఆర్ దాంట్లో ఉండేది ఏంటంటే బాధితుడి యొక్క డీటెయిల్స్, ఒకవేళ అక్యూజ్డ్ నోన్ అయితే వానికి సంబంధించిన డీటెయిల్స్, ఈయన ఇచ్చినటువంటి కంప్లైంట్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ అందులో నోట్ చేసి ఉంటుంది. ఓకే. సో ఈ ఎఫ్ఐఆర్ని సంబంధించి ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ అవుతుందో ఇమీడియట్గా 2 ప్రాసెస్లు జరుగుతాయి. ఏమేమి ప్రాసెస్ సార్? 2. ఒకటి ఏంటంటే, ఎవరైతే ఆ కేసుని తీసుకున్నటువంటి ఐఓ గారు ఉంటారో ఎఫ్ఐఆర్ చేసిన ఎంబటే అక్కడ నుండి సీన్ ఆఫ్ ఒఫెన్స్, అంటే ఎక్కడైతే నేరస్థలం ఉందో అక్కడికి వెళ్ళి ఆ సీన్ ఆఫ్ ఒఫెన్స్ని సెక్యూర్గా పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్లో దొరికేటటువంటి ఎవిడెన్స్లు, అంటే ఎవిడెన్స్ల కోసం సర్చ్ చేయాలి. కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కోసం అతను వెళ్తాడనమాట అక్కడికి. కలెక్షన్ ఎవిడెన్స్ అంటే ఎవిడెన్స్ ఎన్ని రకాలు ఉంటుంది సార్? అట్లా ఎవిడెన్స్ చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. ఇప్పుడు మీకు ఎట్లా అంటే డైరెక్ట్ ఎవిడెన్స్ అంటాము, ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అంటాము, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంటాము, మెటీరియల్ ఆబ్జెక్ట్ ఎవిడెన్స్ అంటాము. అంటే డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ వేర్ యూ గో. వెళ్ళిన తర్వాత అక్కడ దొరికినటువంటి సాక్ష్యాలను బట్టి మనం నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్తుంటాం అనమాట. సో ఫస్ట్ ఏంది, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నేరస్థలానికి వెళ్ళి ఆ ప్లేస్ని సెక్యూర్గా పెట్టుకొని అక్కడ ఏమైనా దొరుకుతున్నాయా సాక్ష్యాలు అన్నట్టుగా వెతుక్కొని, ఏమైనా ఆబ్జెక్ట్స్ కానీ అట్లాంటివి ఏమైనా దొరుకుతున్నాయో చూసుకొని తర్వాత ఈయన నెక్స్ట్ ప్రొసీజర్కి వస్తాడు. ఇదే ప్లేస్లో ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ జరుగుతుందో ఇమీడియట్గా అక్యూజ్ని అరెస్ట్ చేసి అతన్ని కోర్టుకు పంపించి రిమైండ్ చేస్తామన్నమాట. ఇక్కడ ప్రొసీజర్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే ఈ పర్సన్ని పంపించామో అక్కడ కోర్టు నుండి మళ్ళీ ఇంకో సీన్ జరుగుతుందన్నమాట. ఇది ఏంటంటే,
ఈ పర్సన్ అరెస్ట్ అయిన తర్వాత ఆ, ఇప్పుడు ఏదైతే కేసు ఉందో Okay. ఆ కేసు కనుక ఒకవేళ 10 years కన్నా ఎక్కువ శిక్ష పడేటటువంటి గ్రేవిటీ ఉన్న కేసు అయితే దానికి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత విత్ ఇన్ 90 daysలో ఛార్జ్షీట్ వేయాలి. సార్ ఇప్పుడు 10 years ఎక్కువ పడే శిక్ష 10 years లో పడే శిక్ష ఎట్లా నిర్ధారిస్తారు సార్ దాన్ని? దాన్ని గ్రీవియస్ నాన్ గ్రీవియస్ కేసెస్ కన్నా అనుకుంటాం. గ్రీవియస్ అంటే ఇప్పుడు డెకైటీ, రాబరీ, రేప్ ఇలాంటి కేసెస్ ఉంటాయి అనమాట. వీటికి శిక్ష ఎక్కువ పడేటటువంటి ఉంటాయి. Okay. ఇంకా కొన్ని అంటే దొంగతనము, చీటింగ్, ఇవి కొంచెం చిన్న 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 అంటే పెట్టి కేసెస్ కింద చూసుకోవచ్చు. దీన్ని చిన్న టైప్ ఆఫ్ కేసెస్ అనమాట. అంటే బిలో 10 years శిక్ష పడతాయి వీటికి. సో అలా అబౌవ్ 10 years పడే శిక్ష ఏవైతే ఉంటాయో వాటికి 90 days వరకు టైమింగ్ ఉంటుంది. బిలో 10 years ఏవైతే ఉంటాయో దీనికి 60 days లోపల ఛార్జ్షీట్ వేసుకోవాలి. ఒకవేళ ఆ డేస్ లోపల వేసుకొని పక్షాన ఎవరైతే అక్యూజ్డ్ జైలుకి వెళ్ళాడో అక్కడిని కోర్టు రిలీజ్ చేసేస్తుంది అనమాట. సార్ ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయగానే ఎవరైతే నేరస్తుడు ఉన్నాడో ఆ నేరస్తుని కోర్టుకు సరెండర్ చేయడం ఎప్పుడు ఎన్ని రోజులు ఎఫ్ఐఆర్ అయిన remand? తర్వాత రిమైండ్ చేస్తారండి. రిమైండ్ చేసిన తర్వాత ఇదే ప్రొసీజర్ విత్ ఇన్ ఒకవేళ 90 daysలో కనుక మేము ఛార్జ్షీట్ వేయకపోతే కోర్టులో ఆటోమేటిక్గా కోర్టు రిలీజ్ చేసిస్తుంది అతన్ని. 90 days. ఆ 90 days అనేది చెప్పాను కదా, ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 10 years, అబౌవ్ 10 years అయితే 90 days టైమింగ్, బిలో 10 years అయితే 60 days అండి. ఇది కాన్సెప్ట్. ఓకే. సో అంత లోపల వీళ్ళు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆయన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఎప్పుడైతే ఛార్జ్ షీట్ ఆయన సెండ్ చేస్తాడో చేసే కన్నా ముందు ఈయన ప్రాసెస్ మొత్తం కూడా ఎప్పుడైనా మీరు అడుగుతుంటే అంటారు, చెప్తారు కదా ఆఫీసర్స్, ఏమైంది కేసు అంటే ఇన్వెస్టిగేషన్లో ఉంది అంటారు. అవును సార్. ఇన్వెస్టిగేషన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్. అంతే. అంటే అయినంత మటుకు ఎన్ని ఎవిడెన్సులు దొరుకుతాయో, ఎన్ని సాక్ష్యాలు దొరుకుతాయి, ఎన్ని నువ్వు కలెక్ట్ చేయగలుగుతావు, ఇట్ అపాన్ యూ అన్నమాట. ఇట్స్ అప్ టు యూ, అయ్యో. సో ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందాక నేను చెప్పింది ఏంది ఎఫ్ఐఆర్, ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్ ఏంది ఛార్జ్ షీట్. ఈ ఛార్జ్ షీట్ అంటే 173 CRPC ప్రకారము ఛార్జ్ షీట్ అంటే ఏమీ కాదండి, బండిల్ ఆఫ్ ఎవిడెన్సెస్ విచ్ ఆర్ కలెక్టెడ్ ఫ్రమ్ ఐఓ అండ్ ఈజ్ సెంట్ టు కోర్ట్ ఓకే. ఈజ్ కాల్డ్ యాజ్ ఛార్జ్ షీట్. అక్కడ మనం కలెక్ట్ చేసుకున్నటువంటి ఎవిడెన్స్లన్నీ ఏవైతే ఉన్నాయో దానితో పాటు ఇంకా మనం పంపించేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా, అంటే హాస్పిటల్ నుండి తెచ్చినవి కానీ, అక్కడ మనం కలెక్షన్ చేసుకున్నటువంటి రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ కానీ, అన్ని రకాల ఎవిడెన్స్ని కూడా మనం కలెక్ట్ చేసి బండల్ ఆఫ్ పంచ్ లాగా చేసి టైప్ చేసి పంపించిందే ఛార్జ్ షీట్ అండి. అది 173 CRPC ప్రకారం ఉందన్నమాట. సో నెక్స్ట్ ఈ కోర్టుకి ఎప్పుడైతే మనం ఛార్జ్ షీట్ పంపిస్తామో, ఛార్జ్ షీట్ వెళ్ళగానే కోర్టులో వాళ్ళు మామూలుగా చెక్ అండ్ పుటప్ చేసుకొని సార్ ఇంకొకటి ఛార్జ్ షీట్ వెళ్ళగానే కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత సీసీ నెంబర్ సంథింగ్ అంటారు. సీసీ అంటే ఏంటి సార్ అసలు? దాంట్లో మామూలుగా ఒక నెంబర్ లాంటిది ఒక కేసుకు దానిపైన అసలు పూర్తి అంటే దాన్ని ఏందో తెలియదు. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే కోర్టులోకి ఛార్జ్ షీట్ వెళ్ళిన తర్వాత కోర్టులో ఆ ఛార్జ్ షీట్ని చెక్ అండ్ పుటప్ చేస్తారు. ఎవ్రీథింగ్ ఓకే అనుకున్న తర్వాత వాళ్ళకి సంబంధించింది ఓకే అనుకున్న తర్వాత మనకి ఇచ్చే నెంబర్ సీసీ నెంబర్ అంటారు అనమాట. ఓకే. ఈ సీసీ నెంబర్ అంటే ఏంటంటే కోర్టు క్యాలెండర్ నంబర్. ఓకే. సీసీ అంటే కోర్టు క్యాలెండర్. కోర్టు క్యాలెండర్ అండి. అంటే ప్రతి సంవత్సరం చాలా మటుకు ఎక్కువ కేసులు వస్తూ ఉంటాయి కాబట్టి మనకు ఒక నంబర్ ఇవ్వడం అనమాట. ఈ పర్టికులర్ టైంలో ఈ సంవత్సరానికి మీకు ఈ నంబర్ మేము ఇస్తున్నాం అనమాట, కోర్టు క్యాలెండర్ నంబర్. ఈ నంబర్ ఇచ్చిన తర్వాత ఎంబటే నెక్స్ట్ జరిగే ప్రాసెస్ ఏముంటుందంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉంటారో ఫస్ట్ ఆయనకి సమన్స్ ఇష్యూ చేయమని మెజిస్ట్రేట్ గారు చెప్తారు. ఓకే. ఇష్యూ సమన్స్ టు అక్యూజ్డ్ అని సమన్ ఇష్యూ చేసిన తర్వాత ఆయన పిలుస్తారు. పిలిచిన తర్వాత ఆయన ఎగ్జామినేషన్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జామినేషన్స్లో వచ్చేసరికి మళ్ళీ 2 కాన్సెప్ట్స్ ఉన్నాయండి. పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే అయ్యో గారు ఎవిడెన్స్లు కలెక్ట్ చేయడానికి పోయి తెచ్చుకునే ఎగ్జామినేషన్స్ ఉంటారు కదా, వాళ్ళని రికార్డ్ చేసిన స్టేట్మెంట్స్ అన్నీ 161 CRPC కింద తీసుకుంటారు. ఓకే. కోర్టులో ఎగ్జామిన్ చేసేటివన్నీ 164 CRPC అనమాట. సో కోర్టులో వచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ చేసే కన్నా ముందు ఫస్ట్ నేనేమన్నా ఛార్జ్ షీట్ వేసాము, సీసీ నెంబర్ వచ్చింది, సమ్మన్స్ అక్యూజ్కి ఇష్యూ చేశాము, ఎంబటే అక్యూజ్ని పిలుస్తారు, అక్యూజ్ని ఎగ్జామిన్ చేస్తారు మెజిస్ట్రేట్ గారు. ఎగ్జామిన్ చేసేటప్పుడు అక్యూజ్ని అడుగుతారు చేసింది నేరం నీరేనా కాదా అని క్వశ్చన్ వేసిన తర్వాత ఒకవేళ ఆయన అప్పుడు ఒప్పుకున్నాడు అనుకోండి నేరాన్ని, ఎంబటే పనిష్మెంట్ ఇచ్చేస్తారు, జడ్జ్మెంట్ అయిపోతుంది ఆడికి క్లోజ్. కానీ మ్యాక్సిమం కామన్గా మనం చూస్తాం కదా సినిమాలో నడుస్తుంటారు కదా, అంతవరకు వచ్చిన తర్వాత పర్సన్ మ్యాక్సిమం ఏమంటాడు, సినిమాల్లోనే చూస్తూ ఉంటారు కదా మీరు, నేను కాదు అన్నప్పుడు అది ట్రయల్లో చూసుకుందామని చూస్తారనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ జరిగే ప్రొసీజర్ ఏంటంటే పోలీస్ వాళ్ళు తెచ్చుకున్నటువంటి సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మనకి ఇప్పుడు ప్రొవైడ్ చేశారు కదా కోర్టుకి మెమో ఆఫ్ ఎవిడెన్స్ అని చెప్పేసి, దాంట్లో లిస్ట్ ఆఫ్ ఎవిడెన్సెస్ అనమాట. పలానా మెంబర్స్ ఐ విట్నెస్ సంబంధించి, సర్కమ్స్టాన్షియల్ విట్నెస్ అని చెప్పి, పంచ్ విట్నెస్లు అని చెప్పేసి ఒక బండిల్ ఆఫ్ మనకి ఎవిడెన్స్లు పంపిస్తారు కదా, అలా వాళ్ళందరినీ పిలిచి ఎగ్జామినేషన్స్ చేస్తారనమాట. వీళ్ళే కూడా స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకున్న తర్వాత అన్ని ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయినాక నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుంది,
పీపీ గారు అక్కడ వాళ్ళు డిఫెన్స్ వారు, ఇంకా వీళ్ళ పని ఏంటో మీకు తెలుసు కోర్టులో వాదించడం ఇద్దరు. ఇట్స్ అప్ టు కోర్ట్ కాబట్టి చీఫ్ ఎగ్జామినేషన్ దెన్ క్రాస్ ఎగ్జామినేషన్స్. ఈ ఎగ్జామినేషన్స్ ప్రొసీజర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్ చేస్తారు కోర్టు వాళ్ళు. ఎప్పుడు అని అంటే 313 సిఆర్పిసి ప్రకారం ఈ అన్ని ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ముద్దాయిని మళ్ళీ పిలుస్తారనమాట. ఓకే, మరేంటి ఇప్పుడు లాస్ట్ టైం మీకు పిలిచాము, అడిగినాము, ఇది అయిపోయింది, మీరు అక్కడ ఇక్కడ మేము మొత్తం మా ఎవిడెన్స్లు అనేవి మా ముందర ఉన్నాయి, ఇప్పుడు ఏమంటారు మీరు, మరి ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంటారు. అప్పటికి ముద్దాయి ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. సేమ్ థింగ్ కదా. మళ్ళీ అప్పటికి అగైన్ దెర్ ఈజ్ ఇన్ అండ్ అవుట్. ఒకవేళ అక్కడైనా కానీ కేసు విల్ బి క్లోజ్, అక్కడే పనిష్మెంట్ ఇచ్చేస్తారు. దీని తర్వాత జరిగేది ఆర్గ్యుమెంట్స్. ఓకే, మళ్ళీ డిఫెన్స్ వారు వీరికి మధ్య ఆర్గ్యుమెంటేషన్స్ అయితే దీని తర్వాత ఫైనల్గా ఇచ్చేది జడ్జిమెంట్ అండి. సో ఇది మొత్తం ప్రొసీజర్ ఏంటంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయినప్పటి నుండి కోర్టులో జరిగే జడ్జిమెంట్ వరకు అన్నమాట. ఈ విధంగా ప్రొసీజర్ ఉంటుంది. సో ఇందులో అప్పుడప్పుడు కోర్టుకు వచ్చిన తర్వాత కూడా మన పోలీస్ వాళ్ళు సబ్మిట్ చేసేదానికి అంటే ఛార్జ్ షీట్ వేయడానికి టైం ఎందుకు ఎక్కువ పడుతుంది, కేసులు ఎందుకు క్లోజ్ ఎక్కువ, చాలా మంది డౌట్ ఉంటుంది, ఇంకా అవ్వట్లేదు అన్న చాలా సమస్య. ఇక్కడ ఏంటంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి అనమాట. ఎట్లా అంటే ఎఫ్ఎస్ఎల్కి పంపించుకొని కొన్ని క్లూస్ టీమ్ వాళ్ళు ఇచ్చినవి ఇవన్నీ మేము ఏం చేస్తామంటే కలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని ప్లేసెస్లో మేము స్టాప్ కావాల్సి వస్తుంది అనమాట. ఎవిడెన్స్లు పర్ఫెక్ట్ దొరకకపోవడం వల్ల. అంటే మేము చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో మాకు పర్ఫెక్ట్ ఎవిడెన్స్ కావాలి. అంటే పర్ఫెక్ట్ ఎవిడెన్స్ అంటే ఎలాంటి ఎవిడెన్స్ ఎక్కువ మీరు గ్యాదర్ చేయడానికి చూస్తారు? డైరెక్ట్ ఎవిడెన్సెస్ అండి. ఐ విట్నెస్లు పర్ఫెక్ట్గా చూసిన వాళ్ళు, ఎదురుగా చూసి చెప్పేవాళ్ళు. అంటే కొంతమంది అంటుంటారు, నేను మా పలానా వ్యక్తిని కొట్టి చంపంగా చూశాను నేను అని చెప్పేసి వేరే వాళ్ళు చెప్తుంటారు. వాటిని అసలు పరిగణలోకి తీసుకుంటారా? ఇప్పుడు పలానా వ్యక్తిని చంపడం నేను విన్నాను అనేది సర్కమ్స్టాన్షియల్ విట్నెస్ అండి అది. ఓకే, అంటే అది కూడా ఆధారమే. ఎందుకంటే దాన్ని బట్టి కూడా మనము తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక పర్సన్ చెప్తున్నాడు ఏమని, సమ్ ఎక్స్ పర్సన్ ఈజ్ డూయింగ్ సమ్ క్రైమ్ టు సమ్ వై పర్సన్. ఈ చేసింది జెడ్ పర్సన్ ఇంకో పర్సన్తో విన్నాడు, అది మాకు చెప్తున్నాడు. ఈ ఎక్స్ టు వై జరిగిన క్రైమ్ని జెడ్ అన్న పర్సన్ ఎక్స్తో విన్నాడు కాబట్టి మాకు చెప్తున్నాడు కదా. అందుకే దీన్ని సర్కమ్స్టాన్షియల్ కింద తీసుకోవచ్చు. ఓకే, ఐ విట్నెస్ అంటే డైరెక్ట్ అక్కడ చూసిన పర్సన్స్ అనుకోండి. ఇంకా పాన్ షాపో లేకపోతే స్వీట్ షాపో చికెన్ షాపో ఉండి వాళ్ళ ముందర నేరం జరిగితే వాళ్ళ ముందరే జరిగింది కాబట్టి చూశాడు. ఇట్స్ అప్ టు హిమ్. ఆయన ముందర జరిగింది కాబట్టి దాన్ని ఐ విట్నెస్ అంటే. కొన్ని చనిపోయే ముందు సూసైడ్ లెటర్ రాసి పెడతారు కదా, అలాంటిది తొందరగా మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అనుకుంటా. దాన్ని డాక్యుమెంటరీ కింద తీసుకోవచ్చండి. డాక్యుమెంటరీ కింద తొందరగా అయిపోతుంది. అంటే తొందరగా అవ్వడం అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఏదైనా కానీ క్షుణ్ణంగా పరిశీలించాలి, చాలా టైం పట్టుద్ది. అన్నిటికీ ఎంబటే అది జరిగే ప్రాసెస్ కాదు. కోర్టు వరకు వెళ్ళిన తర్వాత ఎవ్రీథింగ్ షుడ్ బి క్లియర్. ఇప్పుడు మా ప్రొసీజర్లో మేము పోతూ ఉంటాము, దానికి సంబంధించి ఇంకా దొరకవచ్చు కదా. ఓకే, ఒక దాంతో ఎంబటి మనం వీ కాంట్ ఫైనలీ కంక్లూడ్ ఇట్. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఇంకా ఏమైనా దొరకవచ్చు. దానికి సంబంధించినటువంటి ఇప్పుడు బాధితురాలు డిసీజ్డ్ అంటాం, ఆమెను చనిపోయింది కాబట్టి ఆమెకి సంబంధించిన ఫ్రెండ్స్ ఉండొచ్చు, వాళ్ళ ఫోన్ కాల్స్లో మనకు వేరే దొరకవచ్చు. ఈ మీద ఇంకో రీజన్ వల్ల చనిపోవచ్చు, లేదా ఆ లెటర్ ఇంకెవరో రాసి పెట్టవచ్చు. చనిపోయిన లేడీ పర్సన్ కింద నీకు లెటర్ దొరికిందంటే ఆమె రాసిందన్న గ్యారంటీ లేదు. హ్యాండ్ రైటింగ్ ఉంటుంది, మరి ఆమె రాసిందో లేదో చెక్ చేయాలి. ఆ హ్యాండ్ రైటింగ్ చెక్ చేయడానికి మళ్ళీ ఎఫ్ఎస్ఎల్ పంపాలా, అది ఆమెదో కాదో తేలాలా. కాకపోతే ఎవరిదైందో కనుక్కోవాలా. ఎవరిదైందో కనుక్కుంటే ఇంకో స్టోరీ తెలుస్తుంది, అసలు వాడు ఎందుకు రాసి పెట్టిండో తెలుస్తుంది. వాడు రాసి పెడితే సరే వానికేం అవసరం, ఈమెను చంపాలనేది ఆ కోణంలో చూడొచ్చు. అంటే కేసుని చూసే కోణం అనేది మీకు ఎంబటే అర్థం కాదు. అది మేము ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తున్నామంటే మా వ్యూ మాకే ఉంటుందన్నమాట. మేము ఆ యాంగిల్లో వెళ్తూ ఉండి అయినంత, అందుకే అంటున్నాం కదా బండిల్ ఆఫ్ ఎవిడెన్సెస్, బండిల్ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ అంటున్నాం. ఓకే, మాకు ఆ పర్టికులర్ నేరం సంబంధించినటువంటి ఎన్ని ఎవిడెన్సులు ఉంటాయో అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఈ కేసు కోణంలో ఏమేమి ఉన్నాయనేది చూస్తాం. మళ్ళీ ఇందులో అప్పుడప్పుడు ఎఫ్ఐఆర్లో కొంతమంది ఏం చేస్తారు, పడనోళ్ళు ఆ ఇంటి ముంగల వాళ్ళు గొడవ పెట్టారని చెప్పేసి వాళ్ళ ఇంట్లో ఉన్న పేర్లు అన్నీ రాపిస్తారు. అవును, ఇది కూడా జరుగుతుంటుంది సార్ కొన్ని బస్తీలలో. ఈ గొడవ అయింది, ముగ్గురు కొట్లాడారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ మామ పేరు రాయాలి, మా తాత పేరు కూడా చెప్పు, మా ఆయన పేరు చెప్పు, ఈయన పేరు చెప్పారు, అందరి పేరు రాసిస్తారు. రాసి పంపించిన తర్వాత ఎఫ్ఐఆర్లో ఉన్నాయి మనం ఛార్జ్షీట్లో చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మధ్యకాలంలో జరిగింది ఏంది, ఇన్వెస్టిగేషన్ కదా. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ పలానా వీళ్ళు చెప్పినటువంటి కంప్లైంట్లో మాకు ఇచ్చినటువంటి ఆ A4 A5 అన్న పర్సన్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని మేము దాన్ని డిలీట్ చేస్తాం. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతనే దాన్ని డిలీట్ చేసేసి ఛార్జ్ షీట్లో ఫస్ట్ ముగ్గురు పేర్లు యాడ్ చేసి పంపిస్తాం. మళ్ళీ దీంట్లో ప్రాసెస్ ఉంటుంది. ఇట్లా డిలీట్ చేసినంత మాత్రం అయిపోదు. కంప్లైంట్ ఎవరైతే మనకి ఇచ్చారో వాళ్ళకి నోటీస్ పంపాలి మనం ఇక్కడ నుండి. ఈ మేము పరిశీలించిన తర్వాత ఈ పలానా ఇద్దరు అందులో లేరని చెప్పి మాకు
తేలింది కాబట్టి మేము ఆ ఇద్దరిని తీసేస్తున్నామని ఆ లేడీ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ నాలెడ్జ్లో కూడా పెట్టాలి తీసేస్తున్నామని. ఓకే. ఎందుకంటే వాళ్ళు మనకు చెప్పారు లేదు 5 మంది ఉర్రని. అందుకే వీళ్ళకి కూడా మనం ఒక నోటీస్ పంపించి తర్వాత మనం అదే ఈ ఛార్జ్ షీట్లో కూడా యాడ్ చేయాలి. మనం పంపించినటువంటి నోటీస్ ఏది ఉందో అది కూడా పంపించి వీళ్ళని డిలీట్ చేసినామంటే యాడ్ చేసి అది కోర్టుకు పంపిస్తాం అనమాట. ఓకే. సో ఇట్లా జరుగుతుంటుంది ప్రాసెస్. సో డిలీట్ చేయొచ్చు, లేదా అదే ఇన్వెస్టిగేషన్లో మనం వీళ్ళు చెయ్యని పేర్లు కూడా ఉంటాయి కొన్ని. మళ్ళీ ఆ పాప మా పేరు ఎందుకురా మంచోడు వాని సేవ్ చేద్దామని కూడా కొన్ని చేస్తారు. మన ఇన్వెస్టిగేషన్లో తేలితే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ప్రొసీజర్ ఉంటుంది అన్నమాట. ప్రతి ఒక్కరికి ఇప్పుడు భూమి మీద సెల్ ఫోన్ ఎంత ఇంపార్టెంట్ అయింది, బైక్ ఎంత ఇంపార్టెంట్ అయింది అని కూడా చాలామందికి తెలుసు. ఇప్పుడు రోడ్డు పైన సడన్గా వెళ్తున్నాం, నేనే వెళ్తున్నా, నా 2 వీలర్ పైన వెళ్తున్నా, ఎదురు తనకి 2 వీలర్ పైన వస్తున్నాడు, తను సేమ్ రోడ్లో వెళ్తున్నా, నేను సేమ్ రోడ్లో వెళ్తున్నా, రూట్లో పర్ఫెక్ట్ వెళ్తున్నాం, హెల్మెట్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. ఉన్న తర్వాత నేను వెళ్ళి తనను గుద్దిన, సడన్గా తను సడన్ బ్రేక్ వేసిండు, నేనున్న తను వెనకాలనే ఉన్నా, నేను గుద్దేసిన. గుద్దేసిన తర్వాత తనకు ఇన్సూరెన్స్ లేదు, నాకు ఇన్సూరెన్స్ ఉంది, తనకి ఇన్సూరెన్స్ లేదు, తన బండి డ్యామేజ్ అయింది. ఎవరైతే ఇన్సూరెన్స్ లేదు తన బండి డ్యామేజ్ అయింది, నా బండి బాగుంది, వెనకాల డ్యామేజ్ అయిపోయింది. అప్పుడు అసలు కొంతమంది ఏమంటారంటే పొల్యూషన్ బాధని సంగతి చూస్తూ అంటారు. రోడ్డు మీద కామన్ జరిగే గొడవ కొందరు ఏమంటారంటే చుట్టుపక్క వాళ్ళు వచ్చేసి ఏదో సెటిల్ చేయడానికి చేస్తారు. అక్కడ సెటిల్ చేసుకోవడము ఉత్తమమా, పొల్యూషన్కి వచ్చి రూల్ ప్రకారం ఆల్రెడీ ఇన్సూరెన్స్ లేదు, తన దగ్గర ఒక తప్పు ఉంది ఆల్రెడీ, నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి అనుకోండి, ఓకే, తన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఆర్సీ ఉంది, ఇన్సూరెన్స్ లేదు, ఓకే, తనకు ఎలాంటి బెనిఫిట్ అవుతుంది? తన బండి డ్యామేజ్ అయింది, నేనే గుద్దిన సడన్ బ్రేక్ వేసాను కాబట్టి మిస్టేక్ తనదవుతుందా లేకుంటే నాదవుతుందా? వెళ్ళండి, ఇవన్నీ సర్కమ్స్టాన్సెస్ మేము ఇన్వెస్టిగేషన్లో చూసుకుంటాం అనమాట. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మీ డౌట్ ఏంటి, యాక్సిడెంట్ అయిన తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేది ఏ విధంగా అనేదా? లేదు, ఎవరిది తప్పు అక్కడ, ఎవరికి పెనాల్టీ పడుతుంది అనేది కంప్లైంట్ మీరు ఇచ్చిన తర్వాత మేము చేసే ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా తేలుతుందండి అది. వెల్, ఇన్వెస్టిగేషన్ ఈజ్ అ పార్ట్, అది పక్కన పెడితే వెల్ మీరు అడిగిన యాక్సిడెంట్ కేసులు కాబట్టి మీకు ఇందులో ఒక 4 సెక్షన్లు బ్రీఫ్గా చెప్తాను చూడండి. జనరల్గా ఎవరైనా ఒక పర్సన్ రోడ్డు మీద ఒక వెహికల్ తీసుకొని ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మేనర్గా వెళ్తే, ఓకే, వెళ్ళి ఇంకో పర్సన్ వెహికల్ డ్యామేజ్ చేసేటట్టయితే, ఓన్లీ వెహికల్ డ్యామేజ్ అయితే, ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మేనర్లో వెహికల్ డ్యామేజ్ అయితే దాన్ని 279 ఐపీసీ కింద తీస్తారు అనమాట, ఎఫ్ఐఆర్ చేస్తారు. 279 ఐపీసీ అంటే ఏం సార్ అది? 279 అంటే కొద్దిగా క్లుప్తంగా. 279 ఐపీసీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము ఈ సెక్షన్లో దాన్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇండియన్ పీనల్ కోడ్ అనేది పనిష్మెంట్ సెక్షన్స్. ఏదైనా నేరం జరిగిన తర్వాత మనము 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోడ్స్ ఉంటాయి. సిఆర్పిసి అని ఇందాక చెప్పాను, ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు అది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్. ఐఈఏ అనేది ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇప్పుడు మీకు ఇందాక క్రాస్ ఎగ్జామినేషన్, చీఫ్ ఎగ్జామినేషను, అలాగే రీ ఎగ్జామినేషన్స్ అన్న ఈ ఎగ్జామినేషన్స్ కోసం అన్ని 137 ఐఈఏలో చూపిస్తారు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. అంటే వీటి ప్రొసీజర్ ఎట్లా ఉంటుంది అనేది ఆ సెక్షన్ ఆ పర్టికులర్ చూపిస్తుంది మీకు. ప్రొసీజర్స్, ఏ ప్రొసీజర్లో ఎఫ్ఐఆర్ అనే ప్రొసీజర్ ఎలా సాగాలి, ఛార్జ్ షీట్ అనే ప్రొసీజర్ ఎలా ఉండాలి, ఎగ్జామినేషన్స్ ఎలా చేయాలి అనేది ఆ ప్రొసీజర్ సిఆర్పిసి వాటిలో తెలుపుతుంది. పనిష్మెంట్ సెక్షన్ అనేది ఐపీసీ అనమాట. చట్టరీత్యంగా ఈయనకి పనిష్మెంట్ ఇచ్చే సెక్షన్ ఏది అంటే ఐపీసీ నుండి వస్తాయి అన్నమాట. ఈ ఐపీసీలో మీరు చేసేటటువంటి వేరు నేరాలకు వేరు శిక్షలు ఏ విధంగా ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు, ఫైన్ ఎంత పడుతుంది అనేది అందులో ఉంటుంది అన్నమాట ఐపీసీలో. సో ఈ ఐపీసీలో ఇప్పుడు 279 ఐపీసీ అనేది ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మేనర్కి సంబంధించింది. ఓకే, ఈ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మేనర్ డ్యామేజ్ చేసిన వాళ్ళ దగ్గర ఇప్పుడు మీరు అన్నారుగా ఇన్సూరెన్స్ అన్న కాన్సెప్ట్, తమరి డౌట్ ప్రకారం యాక్చువల్లీ ఏంటంటే మీరు వెళ్ళి వేరే బండిని గుద్దితే మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కానీ వానికి లేవన్నారు, వాడికి లేవు, ఫైన్. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే మీరు పిఎస్కి వచ్చిన తర్వాత 279 ఐపీసీకి అయితే మీరు వెళ్ళి అతన్ని గుద్దినారు కాబట్టి ఫస్ట్ ఇద్దరి డాక్యుమెంటేషన్స్ మీరు తీసుకొస్తారు మా దగ్గరికి పిఎస్కి. తీసుకొచ్చిన తర్వాత మీ డాక్యుమెంట్స్ చెక్ చేస్తాం. స్పెషల్లీ ఇన్సూరెన్స్ ఎందుకు చూస్తామంటే కోర్టు ఉత్తర్వుల మేరకు సివిల్ కోర్టులో మీరు అప్లై చేసుకోవాలన్నమాట. ఇది క్లెయిమ్ చేసుకోవడానికి క్రిమినల్ కోర్టుకి సంబంధం లేదు. మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రకారం సివిల్ కోర్టులో మీరు వేసుకొని క్లెయిమ్ చేసుకుంటారు. ఇది జనరల్గా నెక్స్ట్ జరిగే కాన్సెప్ట్. 279లో వచ్చేసి ఇద్దరిలో ఎవరికి ఇన్సూరెన్స్ ఉన్నా మీరు క్లెయిమ్ చేయొచ్చండి, ఓకే, ప్రాబ్లం లేదు. 279లో అయితే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. యాక్చువల్లీ థింగ్ ఏంటంటే మీరు గుద్దారు కాబట్టి అదర్ పర్సన్ ఏం చేస్తాడు, ఫస్ట్ అతనికి డ్యామేజ్ అయింది కదా, అతనికి డ్యామేజ్ అయింది కాబట్టి అతను ఏం చేస్తాడంటే అతను తన ఇన్సూరెన్సే పెట్టుకొని తన క్లెయిమ్ చేసుకుంటాడు. మీ పైన కేసు పెడతాడు అన్నమాట, క్రిమినల్ కేసు. ఓకే,
ఏమని 279 పైన మన పైన బుక్ చేయించేస్తారు అనమాట. అట్లా ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మేనర్గా వచ్చేసి నన్ను గుద్దేయడం వల్ల నేను ఈ పలానా ప్రాబ్లమ్ నేను ఫేస్ అవుతున్నానంటే మీరు ఏమీ చేయట్లేరు కాబట్టి ఆయన పైన ఇంక్విజెన్స్ ఆయన క్లెయిమ్ చేసి ఇచ్చేస్తాం, మీ పైన కేసు బుక్ చేస్తారు. ఇది తర్వాత మీరు కోర్టులో వెళ్ళి చూసుకోవచ్చు, లేదా మీ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ప్రకారం ఉంటే సేమ్ థింగ్ అండి, మోటార్ వెహికల్ ఇన్సూరెన్స్ ప్రకారంగా సివిల్ కోర్టులో అప్లై చేసుకొని క్లెయిమ్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు. క్రిమినల్గా ఆ విధంగా అవుతుంది అనమాట. ఇది కాకుండా అదే ప్లేస్లో ఇదే ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ మేనర్గా వచ్చిన పర్సన్ మీరు వాని గుద్దడంతో వెహికల్ డ్యామేజ్ కాకుండా ఆనికి కూడా దెబ్బలు, అంటే ఆ పర్సన్కి కూడా దెబ్బలు తగిలినాయి అనుకోండి, అతనికి తగిలితే అతన్ని ఏం చేస్తామంటే మనము హాస్పిటల్కి ఎమ్ఎల్సీ చేయడానికి పంపిస్తాం. ఎమ్ఎల్సీ అంటే మెడికల్ లీగల్ సర్టిఫికేట్ కోసం అని చెప్పేసి మనం అతనికి మెడికల్ ఫస్ట్ ఎయిడ్ చేసి పంపిస్తాం అనమాట. ఏ డాక్టర్ అయితే ఆయన్ని ట్రీట్ చేస్తారో ఫస్ట్ ఎయిడ్ చేస్తారో అదే డాక్టర్ ఆయన కోసం ఒపీనియన్ రాసి పంపిస్తారన్నమాట పిఎస్కి. ఇందాక చెప్పిన ఎఫ్ఐఆర్ నుండి ఛార్జ్ షీట్ వరకు సేమ్ ప్రాసెస్ మళ్ళీ ఇందులో కూడా. ఏదైతే ఛార్జ్ షీట్ కలెక్ట్ చేసి పంపిస్తాం కదా ఎవిడెన్సెస్, అందులో ఈ ఎమ్మెల్సీ పెట్టి పంపిస్తాం అనమాట కోర్టుకి. దాంట్లో రాసి ఉంటుంది ఆ ఎమ్మెల్సీ దాంట్లో. ఫస్ట్ మనము ఈయనకి ఏం చేస్తున్నాము, ఎమ్మెల్సీ చేయిస్తున్నాము, అందులో రాసి ఉంటుంది సింపుల్ ఇంజరీయా గ్రీవియస్ ఇంజరీయా అనేది రాసి ఉంటుంది అన్నమాట. జనరల్గా యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలితే ఫస్ట్ పిఎస్లో 279 ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ ఉంటే, అది ఆ విధంగా కాకుండా జస్ట్ యాక్సిడెంట్ అయ్యి చిన్న దెబ్బలు తగిలితే 337 ఐపీసీ కింద బుక్ చేస్తారు, ఎఫ్ఐఆర్ అవుతుంది అన్నమాట. ఒకవేళ యాక్సిడెంట్ అయిన తర్వాత ఒపీనియన్ వస్తుంది కదా, సింపుల్ ఇంజరీ అయితే 337కి ఓకే, అంతవరకు ఆ 2 సెక్షన్స్ ఓకే. 279 ఒకవేళ కాలు ఇరిగింది, ఫ్రాక్చర్ అయింది, ఇట్లాంటివన్నీ వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఇచ్చే ఒపీనియన్ గ్రీవియస్ వస్తుంది అనమాట. దానికి అది 338 ఐపీసీ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఆ సెక్షన్ కింద దాన్ని ఆల్టర్ చేసుకుంటారు. ఇట్లా మళ్ళీ ఇంకోటి కూడా ఉంటుంది. సేమ్ యాక్సిడెంట్ అయ్యి సడన్గా వీళ్ళు ఏం చేస్తారంటే నేను తీసుకెళ్ళి ఫస్ట్ ఆ ప్లేస్ నుండి 337 కింద పెట్టుకొని ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ పొందుతూ చనిపోతాడు. కొన్ని కేసెస్ ఉంటాయి, 2 days 3 days తర్వాత చనిపోతారు. అప్పుడు ఇదే సెక్షన్ని మళ్ళీ ఆల్టర్ చేసి 304A కింద తీసుకుంటారు అనమాట, యాక్సిడెంటల్ డెత్ కింద. ఇలా తీసుకుంటారు. ఒకవేళ ఇవన్నీ కాకుండా కొంతమంది స్పాట్ డెడ్ అయిపోతారు. యాక్సిడెంట్ అయింది, ఇమీడియట్గా అదే ప్లేస్లో చనిపోతారు. అలా చనిపోతే ఇవన్నీ సెక్షన్స్ రావండి, డైరెక్ట్గా 304A వేసేస్తారు అనమాట, అంటే యాక్సిడెంటల్ డెత్ అని. ఎంబటే అదే ప్లేస్లో ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా స్పాట్లో చనిపోయింది కాబట్టి ఒకటే సెక్షన్ అట్రాక్ట్ అవుతుంది దానికి ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు. సో ఇవన్నిటికీ ఫస్ట్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే, యాక్సిడెంట్ ఎక్కడైనా అయితే మీకు ముందుగా అవగాహనగా ఇన్ని సెక్షన్స్ మీకు చెప్పాను కాబట్టి జనరల్గా మనకున్నటువంటి ప్రజలకి వాళ్ళకి అవగాహన కోసం రైట్ అండి. ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ముందుగా మీ అంతకు మీరు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేయించుకుంటే ఆటోమేటిక్గా మీరు ఏ హాస్పిటల్లోకి అయితే వెళ్ళారో ఆ హాస్పిటల్ వాళ్ళు నియరెస్ట్ పోలీస్ వాళ్ళకి వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు యాక్సిడెంట్ కేసు వచ్చింది అని. అట్లాంటప్పుడు పోలీస్ స్టేషన్ నుండి ఒక కానిస్టేబుల్ మీ దగ్గరకు వచ్చి మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని వెళ్ళి వాళ్ళే ఎఫ్ఐఆర్ బుక్ చేసుకుంటారు. మీరు వెళ్ళే వరకు కూడా అవసరం లేదు జనరల్గా. అంటే బాధితులకు చెప్తున్నాను నేను, దెబ్బలు తగిలిన వాళ్ళకి ఏం చేస్తారు, మీ అంతకు మీరు వెంబటే ఆ ప్లేస్ నుండి వెళ్ళొచ్చు, లేదా సరౌండింగ్ వాళ్ళు హెల్ప్ చేసినా పర్లేదు. మీరు వెళ్ళి హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ తీసుకుంటుంటే మీరు ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు చెప్తారు కదా యాక్సిడెంట్ పలానా ఏరియాలో ఏందని, ఆ హాస్పిటల్ వాళ్ళు ఆ ఏరియా పిఎస్ వాళ్ళకి వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పుడు పిఎస్ నుండి ఒక కానిస్టేబుల్ వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ తీసుకొని వెళ్ళిపోయి తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారు, ఏ సెక్షన్ ఆల్టర్ చేస్తారు, ఇవన్నీ సెకండరీ, ఇందాక చెప్పిన సెక్షన్సే ఉంటాయి ఇందులో. సో ఇవి జరుగుతాయి. ఇవి జరిగిన తర్వాత కూడా మీరు ఒక 2 days తర్వాత వచ్చి ఎఫ్ఐఆర్ చేసినా కానీ వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇది జనరల్గా. ఇది కాకుండా అంత పెద్ద దెబ్బ ఏం తగలేదు, మామూలుగా గుద్దేసి వెళ్ళిపోయిండు, అది నెగ్లిజెంట్ మేనర్ ఉంది, మీరు ఎటు పోవాలో ఎటు రీచ్ కావాలో అర్థం కాకపోతే ఇమీడియట్గా 100 డయల్ చేయండి. 100 డయల్ మీరు ఎవ్వరు చేసినా కానీ ఇమీడియట్గా మీకు రెస్పాన్స్ ప్రాపర్గా ప్రాంప్ట్గా సూపర్గా వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు అవునండి, మా గౌరవనీయులైన మహేందర్ రెడ్డి సార్ గారు డీజీ గారు, అలాగే మా గౌరవనీయులైన సిపి అంజనీ కుమార్ గారు వచ్చిన తర్వాత ఐటీ సెల్ మొత్తం రాకింగ్ అండి. ప్రజెంట్ ఉంది సీసీటీవీ కెమెరాస్ అలాంటివి తేవడము. ఇప్పుడు ప్రజెంట్ మొత్తము ఏమంటారు, ఒకప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ వరకు వచ్చిన కానిస్టేబుల్స్ మాత్రం వచ్చేది. ప్రజెంట్ బీటెక్, ఎంసీఏ, ఎంబీఏలు చేసిన వాళ్ళు వస్తున్నారు, సాఫ్ట్వేర్ సైడ్ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, మంచి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి వాళ్ళ హోదాకి సంబంధించినటువంటి సిస్టమ్ పైన ఉండే వరకే ఇస్తున్నారు అన్నమాట, ఐటీకి సంబంధించింది. కాబట్టి వీళ్ళందరూ కూడా బ్యాక్ ఎండ్లో బాగా పనిచేయడంతో ఇప్పుడు చూస్తున్నారు కదా ప్రజెంట్ క్రైమ్ ఎంత తగ్గిందో, చాలా తగ్గింది సార్. చైన్ స్నాచింగ్లు కానీ మన ప్రయత్నం కూడా అదే, నేర్చుకొని చూసుకొని క్రైమ్ తగ్గిస్తారు. అది అంటే కొంత భయం అనేది, ఇప్పుడు ప్రజలకి భయం అనేది పోతే కానీ క్రైమ్ తగ్గదు. అది ఇప్పుడు ఫస్ట్ ఏదైనా
తప్పు చేస్తున్నామంటే వాడికి ఈ తప్పు చేసి దీని వెనకాల ఈ శిక్ష ఉంటుంది, దీని వెనకాల ఇంత ఇబ్బంది ఉంటుంది అని తెలిసిన వాడే తప్పు చేయకుండా ఒక క్షణం ఆలోచిస్తాడు. సో కాన్సెప్ట్ ఏంటంటే ప్రజెంట్ మీరు చూస్తున్నారు సీసీటీవీ కెమెరాస్ పెట్టినప్పటి నుండి మీకు అసలు మీకు తెలియకుండా మీ అంతకు మీరు తెచ్చుకున్న బెనిఫిట్స్ ఏంటో తెలుసా ప్రజలకి? ఫస్ట్ థింగ్ చైన్ స్నాచింగ్ చాలా తగ్గింది. రెండోది హౌస్ బ్రేకింగ్ అంటే థెఫ్ట్ కేసు, దొంగతనాలు, ఇంతల్లోకి జొరపడి చేయడం కానీ, ఏరియాల్లో రోడ్ల పైన మర్డర్లు చేయడం కానీ, ఈ మొత్తం డిక్రీజ్ అయిపోయింది. క్రైమ్ రేట్ చాలా తగ్గిపోయింది. ఇది మీ బెనిఫిట్స్. సో రెండో థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ గవర్నమెంట్ నో ప్రొవైడ్ సీసీటీవీ కెమెరాస్ ఇన్ ఆల్ ద ఏరియాస్. అన్ని ఏరియాల్లో గవర్నమెంట్ పెట్టేది పాసిబిలిటీ లేదు. కాబట్టి మీ అందరికీ కూడా నేను చేసే అడ్వైస్ ఏంటంటే మీ పలానా ఏరియా, ఇప్పుడు మనది ఒక ఏరియా ఉంది, ఒక రహమత్ నగర్ ఏరియా, మీ ఏరియాకి సంబంధించిన లీడర్తో మాట్లాడి మీరందరూ కొద్దిగా ఏదో 100 ఎక్కువ కాదు 100 or 50 వేసుకొని ఇన్వెస్ట్ చేసుకొని మీ ఏరియాలో మీరు సీసీటీవీ కెమెరాస్ పెట్టుకొని మా వాళ్ళకి చెప్తే మేము ఆటోమేటిక్గా మా దాంట్లో మేము టైప్ చేసుకుంటాం. కాబట్టి మీకు కూడా మీ అంతకు మీరు క్రైమ్ని తగ్గించుకునే ఛాన్సెస్ అంటే కరెక్ట్, మీకు ఎనీ టైం బెనిఫిట్ కదా. దానివల్ల ఏమవుతుందంటే 24 hours ఒక పర్సన్ అక్కడ కాపలి ఉన్నట్టే. ఇప్పుడు ప్రతి గల్లీకి ఒక జవాన్ వచ్చి ఒక కానిస్టేబుల్, 1 CCTV కెమెరా ఈజ్ ఈక్వల్ టు 100 పోలీస్ కానిస్టేబుల్స్. అంతే కదా సార్. నేను 100 సార్లు అక్కడ పెట్రోలింగ్ చేసేదానికన్నా ఒకసారి సీసీటీవీ కెమెరాని చూస్తే ఈరోజు విత్ ఇన్ 1 hourలో ఒక నేరస్తుని పట్టుకుంటారంటే అదే కదా రీజన్. మ్యాక్సిమం ఇప్పుడు చైన్ స్నాచింగ్ చేయాలంటే కూడా ఫస్ట్ ఇక సీసీ కెమెరాలు ఉన్నాయా లేవా అని చూసి వాడు ఇక్కడి నుంచి పారిపోయినా సరే వేరే దగ్గరే దొరికిపోతుంది. హ్యూమన్ నాలెడ్జ్ ఈజ్ బెటర్ దెన్ ఎలక్ట్రానికల్ నాలెడ్జ్ అంటాము. ఐ అగ్రీ విత్ దట్. బట్ డెఫినెట్లీ ఆ ఎలక్ట్రానిక్ ఐటమ్ని కూడా ఇన్వెంట్ చేసింది హ్యూమనే. అంతే కదా. సో ఇట్స్ అప్ టు అస్. ఇది మనం నమ్ముకుంటున్నాం ప్రజెంట్. మన వాళ్ళందరూ కూడా కొద్దిగా వేసుకొని మన ఏరియాలో మనమే మన సెక్యూరిటీగా మనం పెట్టుకున్నట్టయితే ఆటోమేటిక్గా మనము వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళ సపోర్ట్ కూడా మనం తీసుకున్నట్టు ఉంటుంది. సో మాకు మీ దగ్గర నుండి కొద్దిపాటి సపోర్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది మేము చేసేటటువంటి వర్క్ ఏంటి, మీకు వచ్చిన రిజల్ట్ ఏంటి అనేది. సో ఇట్ విల్ బీ మోర్ బెనిఫిషియరీ ఫర్ యూ. సార్ ఇప్పుడు ఇంకొకటి, ఇది చాలామందికి ఉన్న సమస్యనే. అంటే మామూలుగా అందరం జనరల్గా చూస్తుంటాము. ఇప్పుడు అసలు జరిగింది నేనే ఒక తప్పు చేసిన, లిటరల్గా నేనే ఒక తప్పు చేసిన. ఇప్పుడు అదర్ పర్సన్ తనేం తప్పు చేయలేదు, నేనే తన పైన తప్పు చేసిన, అటాక్ చేసిన. నేను తన పైన అటాక్ చేసిన, లేడీస్ అనుకోండి జెంట్స్ అనుకోండి, తన పైన అటాక్ చేసిన. నేనేం చేసిన, బయటకు వచ్చి షర్టో లేకుంటే జాకెట్ ఉంటే సమయం చింపుకొని లేకుంటే రాయితోటి గీతలు పెట్టుకొని సంథింగ్ పెట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఒక కంప్లైంట్ చేసిన. నేను అతన్ని డ్యామేజ్ చేసిన, నేనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసిన. అర్థమైంది. అంటే మీ ఇంటర్నేషనల్ ఏంటంటే లేడీస్ అప్పుడప్పుడు చేసుకుని అలా చింపేసుకొని పిఎస్లోకి వస్తూ ఉంటారు. లేడీస్ వస్తారు, జెంట్స్ కూడా చాలా జరుగుతుంది సార్ ఇప్పుడు. ఎందుకంటే ఎదుటి డ్యామేజ్ కొట్టి కూడా వీళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు. అవునండి. కంప్లైంట్ చేసిన తర్వాత అసలు ఫేవర్ ఎవరికి అవుతుంది, ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారు దాన్ని? చూడండి, సేమ్ థింగ్ నేను చెప్పాను కదా, ఏదైనా ఎటువంటి నేరం జరిగినా కానీ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత మీకు స్టార్టింగ్లో చెప్పాను నేను, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఎంబటే పోలీస్ ఆఫీసర్ పని ఏంటి? ఇన్వెస్టిగేషన్. అవునా? ఈ ఇన్వెస్టిగేషన్లో మేము చేసేటివి రకరకాలుగా ఉంటాయి. మీకు అన్నీ అంటే అప్ టిల్ సమ్ ఎక్స్టెంట్ విల్ టెల్ యూ. ఓకే. మా ఇన్వెస్టిగేషన్లో 100% ఇప్పుడు మేము ఆ ఏరియా కోసం మేము వర్క్ చేస్తున్నామంటే ఆ ఏరియా నాలెడ్జ్ మాకు ఎంత ఉండాలి, 100%. మా కానిస్టేబుల్కి ఎంత ఉండాలి ఉంటుంది. అలాగే మా దగ్గర ఉన్న ప్రతి ఆఫీసర్కి పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది. మా ఇన్వెస్టిగేషన్ మేము చేసిన దాంట్లో మాకు క్లారిటీ వచ్చే వరకు మేము దాన్ని కంక్లూడ్ చేయము. ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత మాకు కావాల్సిన ఎవిడెన్స్లు స్వీకరించిన తర్వాత ఆ నేర స్థలానికి వెళ్ళిన తర్వాత చుట్టుముట్టు వాళ్ళు అందరూ అయితే ఆయన గురించే చెప్పారు కదా. అవును. అట్లీస్ట్ 50లో ఒక 20 మంది అయినా చెప్తారు. లేదా సరౌండింగ్లో మనం వాస్తవం వెతుకుతుంటే వాస్తవానికి కూడా మనం దొరుకుతాయా? వీడు ఇవాళ చింపుకొని వచ్చిందంటే ఇంతకుముందు కూడా వచ్చే ఉండాలి కదా, వాడికి అలవాటు అయ్యే ఉంటుంది కదా. వాడు ఇచ్చే కంప్లైంట్లు బట్టి కూడా మాకు అర్థమవుతుంది. అప్పుడప్పుడు కొన్ని సిచ్యువేషన్ బట్టి కొన్ని ఆ ప్లేస్ ఆఫ్ అకరెన్స్ దగ్గరికి వెళ్ళిన దాన్ని బట్టి మాకు తేలిపోతుంది. వచ్చిన తర్వాత మ్యాక్సిమం మేము చేసే పని 100% న్యాయం చేయడమే. అంతే సార్. సో ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత దాన్ని బట్టి సెక్షన్ ఆల్టరేషన్స్ అనేవి మళ్ళీ సేమ్ కామన్ థింగ్ అండి. ఫస్ట్ వాళ్ళు వచ్చి ఇవ్వడం కంప్లైంట్ కాబట్టి రిసీవ్ చేసుకోవడం మా పని. రిసీవ్ చేసుకున్న తర్వాత సెకండ్ థింగ్ మీకు చెప్పాను అదే జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్సెస్ మాకు ఏవైతే దొరుకుతాయో దాన్ని బట్టే వీళ్ళ డ్రామా నెక్స్ట్ స్టెప్లో పోతుందన్నమాట. ఓకే. అది ఎంబటే జడ్జిమెంట్ చేయలేము, ఎంబటే ఏ సమస్యని కంక్లూడ్ చేయలేము. ఇట్ టేక్స్ సమ్ టైమ్.
దట్ టైమ్ ఇస్ క్రూషియల్, దాంట్లో మా వర్క్ అయిపోతుంది అనమాట. సో చూసారు కదండి, పోలీస్ స్టేషన్ అంటే భయం వద్దు, కేసులు అంటే భయం వద్దు. కేసులు అంటే భయం ఉండాలి, భయం వద్దు కాదు, ఉండాలి. దానివల్ల ఉంటేనే మన కేసులు తగ్గుతుంటాయి. ఈరోజు మనం దీని గురించి తెలుసుకున్నాం కదా, దానికి క్లుప్తంగా టెన్షన్ పడొద్దు. ఒక పొజిషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా, వాళ్ళు వచ్చినా, మనకి ఏమన్నా ప్రాబ్లం జరిగినా కంప్లైంట్ కంపల్సరీ ఇవ్వాలి. పోలీసు వాళ్ళు మన దగ్గరికి వచ్చినా సరే వాళ్ళకి కంపల్సరీ సహకరించాలి, వాళ్ళతోటి కలిసి ఉండాలి. అది చేయడం మంచిది. ఈరోజు మనతో సందీప్ గారు ఉన్నారు. సార్ మనకు చాలా క్లుప్తంగా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ మీరేమన్నా ఒక 2 మాటలు? ఫైనల్లీ చెప్పదలుచుకుంది ఏం లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మేము ఉన్నది పోలీస్ ఈజ్ ఇయర్ టు ఓన్లీ సర్వ్ పబ్లిక్. అంతే. వెల్, మీ గురించే మేము వర్క్ చేస్తున్నాము కాబట్టి మీరు భయం లేకుండా మా దగ్గరికి రావచ్చు, మీకున్న ప్రాబ్లమ్స్ మాకు చెప్పుకోవచ్చు, జరిగినటువంటి నేరం గురించి క్లియర్ కట్గా మాకు కరెక్ట్గా చెప్తేనే మీకు హెల్ప్ అవుట్ అవుతుంది తొందరగా. సో అంటారు కదా, డాక్టర్ల దగ్గర కానీ, పోలీసుల దగ్గర కానీ, అడ్వకేట్స్ దగ్గర కానీ ఏం దాపెట్టద్దు, అసలు నిజం దాపెట్టద్దు ఎప్పుడు కానీ. అవునండి, ఆ క్లియర్ కట్గా మీరు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. మేము ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనకి మనం చేసేది ఏంటి? ఫ్రెండ్లీ పోలీసింగ్. అవును సార్. అందరితో ఫ్రీగా ఉంటున్నాం, అందరితో హ్యాపీగా ఉంటున్నాము. ఎటువంటి ఫిల్తీ లాంగ్వేజెస్ కానీ అలాంటివి ఏమీ లేవు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో యూ కెన్ ఈజీలీ ఐడెంటిఫై ఎవ్రీథింగ్. నేను చెప్పేది ఒకటే అండి, యూ కెన్ కమ్ అట్ ఎనీ టైమ్. పోలీస్ ఈజ్ హియర్ టు సర్వ్ పబ్లిక్. అవును సార్. దట్స్ ఇట్. మీరు మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా యూ కెన్ కమ్ టు అస్ 24/7. మా దగ్గర 365 days. మీకు తెలుసు, మాకు హాలిడేస్ లాంటివి కానీ అలాంటివి మేమేమీ తీసుకోము. ఎందుకంటే మేము ఒక ప్యాషన్గా వచ్చి ఇందులో రిక్రూట్ అయ్యాము. మా అంతకు మేము తెలుసుకొని చేసే పనిని ఎంచుకొని వచ్చాము కాబట్టి డెఫినెట్గా మేము 100% ఇస్తాము. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ.